హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం కొబ్బరి పల్లీలతో చెక్కి తయారు చేసుకోబోతున్నామండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా వచ్చేట్లుగా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్ చూస్తూ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కళాయిలోనికి పలుకులు పావు కిలో వేసుకుంటున్నానండి. శనగ పలుకులు కళాయి కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి. శనగ పలుకులు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా వేగేటట్లుగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేసి పైన వేగేసి లోపల కుక్ అవ్వకుండా మనము ఆపేయకూడదు. చిన్న మంట మీద లోపల వరకు బాగా ఫ్రై అయ్యేటట్లు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా కలర్ మారిన తర్వాత వేరే ఒక క్లాత్లోనికి వేసేసుకోవాలి. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఒకసారి అలా తుడిచేసుకొని అందులో మనము ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. ఒకవేళ ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ఉంటే తీసుకోండి. ఎండు కొబ్బరి అయితే మనం ఫ్రై చేసుకోక్కర్లేదు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి పచ్చి కొబ్బరి తరుముకొని నేను ఎండు కొబ్బరిగా తయారు చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఏమి వేయకన్నా ఇందులోనే మనము బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవడమేని. ఇక్కడ మనకు శనగపలుకులు చల్లగా అయిపోయావండి. వీటిని మనము తొక్కంతా తీసేయాలి. ఆ పొట్టంతా వచ్చేసేలాగా మనం బాగా నలిపేసేస్తే మనకి ఆ పొట్టంతా ఊడిపోతుంది. ఒక ప్లేట్లో వేసేసుకొని మనము ఆ పొట్టంతా తీసేసేయాలి. మనము ఈ శనగ పలుకుల్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలండి. మిక్సీలో వేస్తే మరీ గుండైపోతుంది కాబట్టి అస్సలు మిక్సీలో వేయొద్దు. మనము చపాతీలు ఒత్తుకొని కర్ర తీసేసుకొని చక్కగా ఇలా మనము ప్రెస్ చేస్తే మనకు చక్కగా ముక్కలైపోతాయి. పెద్ద పెద్ద ముక్కలున్నా పర్లేదు కానీ మరీ చిన్నవి అయితే బాగోదండి. ఇదిగోండి, కొబ్బరి కూడా మనకి చల్లగా అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని వేరే ఒక ప్లేట్ తీసుకొని మనము తయారు చేసుకున్న చెక్కి ఇందులో వేసుకోవడానికి కొంచెము ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, మనము అదే కళాయి పొయ్యి మీద వేసేసుకొని బెల్లం వేసుకుంటున్నానండి. పావు కేజీ. మనం పావు కేజీ శనగపలుకులు తీసుకున్నాం కాబట్టి పావు కేజీ బెల్లం మనకు సరిపోతుంది. అసలు నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. వాటర్ ఏమీ వేయకన్నా మనం పొయ్యి మీద పెట్టుకొని బాగా కరిగించేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఒక యాలకులు ఒక 2 బాగా దంచేసి వేసేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు మనకి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో పాకాన్ని వేస్తే చూడండి ఇలాగా మనకి ముద్రపాకం అనేది వస్తుంది. ఇలా అయితే మనకి సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మనకి ఇంకా గట్టిగా చెక్కీ కావాలంటే ఇంకొంచెం సేపు మనం ఉడికించుకోవచ్చు. మరి ఎక్కువ గట్టిగా చిక్కీలు వస్తే తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని నేను మరి గట్టి పాకం అయితే తీయలేదండి. ఇదిగోండి, ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి వంట సోడా వేసేసరికి నురగలా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి వేసేసుకోండి. నేను తయారు చేసుకున్నాను కదా, అలా తయారు చేసుకొని వీటన్నింటిని వేసేసి బాగా కలిపేసేసుకొని మొత్తం కలిసిన తర్వాత మనము నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి ఒక ప్లేటులోనికి, అందులోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలాంటప్పుడే చేతులు కాలుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి. ఒక ప్లేట్లోనికి నేనైతే ఈ మిశ్రమాన్ని వేసేసుకున్నాను. ఈవెన్గా సర్దేసుకొని ఇందులోని ఇంకొంచెం కొబ్బరి తురుము పైన వేసుకుంటున్నానండి, కొంచెం డెకరేషన్కి. చాలా బాగుంటుంది. ఇలా ఆరిన తర్వాత పీసెస్ చూడడానికి చాలా బాగుంటుంది, అందుకే ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఆరిన తర్వాత మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలండి చాకుతోని. మరి గట్టిగా అయిపోతే మనం కట్ చేయలేము. కట్ చేసుకున్న తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీస్తే వచ్చేస్తాయి ఇంచుమించుగా. ఒకవేళ రాలేదు అంటే ఒకసారి స్టవ్ ఆన్ చేసి వెనక వైపు నుంచి అలా కొంచెం వేడి చేస్తే వచ్చేస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా హెల్దీ రెసిపీ కూడా కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.